తెలంగాణలో ఇవాళ జరగాల్సిన పవన్ కళ్యాణ్ సభ ఇప్పుడు ఒక హై వోల్టేజ్ డ్రామాగా మారింది. తెలంగాణ గడ్డపై రాజకీయం సంఖారావం పూరించాలనుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో నిర్వహించాల్సిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతుంది. జనసేన సభకు అనుమతి నిరాకరించడానికి పోలీసులు తెలిపిన కారణాలు మరింత సంచలనంగా మారాయి. ఏపీలో ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుపై నమోదైన కేసులు, దానివల్ల తెలంగాణలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీ నాయకుల వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ సమయంలో పవన్ సభ నిర్వహిస్తే నిరసనలు, ఆందోళనలు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందని దర్యాప్తులో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. దీనికి తోడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండటంతో పోలీస్ యంత్రాంగం మొత్తం అటువైపు ఉంటుందని, ట్రాఫిక్ సమస్యలు, భద్రతాపరమైన ఇబ్బందులు కలగవచ్చని పోలీసులు పేర్కొన్నారు. సుమారు 2000 మంది వచ్చి ఈ సభకు సరిపడా పార్కింగ్ లేదని వెన్యూ యాజమాన్యం ధృవీకరించడంతో మరో కారణంగా చూపారు. ఇక పోలీసుల నిర్ణయంపై జనసేన నేతలు నిప్పులు చెరుకుతున్నారు. ఇది బహిరంగ సభ కాదు, కేవలం కార్యకర్తల సాధక సమ్మేళనం మాత్రమేనని వాదిస్తున్నారు. తాము ఇండోర్ మీటింగ్ పెట్టుకుంటుంటే పర్మిషన్ ఎందుకు? పోలీసులు చెప్పిన కారణాలు అర్ధరహితమని మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం ఇస్తే సరిపోతుంది కానీ అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలని, సభకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ జనసేన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావం ఉన్నందున ప్రభుత్వం ఈ సభను సెన్సిటివ్ అంశంగా పరిగణిస్తుంది. లేదు, అనుమతి ఇవ్వాల్సిందేనంటూ జనసేన పట్టుబడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో హైకోర్టు ఏ తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.